వేలాది మంది నిరుద్యోగులకు ఆశాజ్యోతి ఆ పరిశ్రమ. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి మరి ఇప్పుడు మోసం చేయడానికి పూనుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీ బాట పట్టనుంది. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను తక్షణమే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీకి వెళ్లనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలోని సీసీఐ సాధన కమిటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసి పరిశ్రమ పునరుద్ధరణకు సంబంధించి వినతి పత్రాన్ని సమర్పించనుంది. ఈ ప్రతినిధి బృందంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు పలు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారు. ఆదిలాబాద్ ప్రాంత ప్రజల దశాబ్దాల డిమాండ్ అయిన సీసీఐ పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా విజ్ఞప్తి చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని గులాబీ పార్టీ తెలిపింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి సీసీఐ పునరుద్ధరణ కోసం విజ్ఞప్తి చేశారు. నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. పరిశ్రమ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారం, రాయితీలు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ గత 13 ఏళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదని గులాబీ నేతలు చెప్పారు. మరోవైపు 2018, 2023 ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఆదిలాబాద్లో బీజేపీ ఎంపీని గెలిపిస్తే సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కానీ మాట నిలబెట్టుకోకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆదిలాబాద్ ప్రజల చిరకాల డిమాండ్ జిల్లా యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించే సామర్థ్యమున్న సీసీఐ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునః ప్రారంభించాలనే డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పర్యటనలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కోరనుంది.